హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే నేతి బొప్పట్లు అండి, ఆంధ్ర స్టైల్ రెసిపీ. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. 2 కప్పుల మైదా పిండిని ఈ విధంగా వాటర్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. ఒక కొబ్బరి చెక్కని 2 ఇలాచీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు శనగపప్పును తీసుకున్నానండి, చూపిస్తున్న కప్పుతో. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాను. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఎగుర్చుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పును తీసుకున్నాం కదండి, అలాగే 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం దగ్గర పడేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి, నేతి బొప్పట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అండ్ 2 ఇలాచీని వేసి మిక్సీ పట్టుకున్నాము, దాన్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుందామండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అవుతుంది కదండి. ఇప్పుడు దగ్గర పడింది. ఇది చల్లార్చుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాము. చల్లారిపోయిందండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెయ్యి అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణాలు అండ్ చపాతీల్ని మనం చేసుకొని ఈ విధంగా పూర్ణాలు రౌండ్గా చేసుకున్నాం కదండి, అందులో స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేద్దామండి బొబ్బట్లకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక ముద్దగా తీసుకున్నాను, నెయ్యి రాసుకొని తీసుకున్నానండి. ఈ విధంగా చేసుకొని దానిలో పూర్ణాన్ని స్టఫ్ చేద్దామండి. చేసి మనం మళ్ళీ చపాతీలాగా బొబ్బట్లని ఇలా ఒత్తుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా బయటకు వచ్చేయకుండా ఈ విధంగా చేసుకోవాలండి. పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పై నెయ్యి అప్లై చేద్దాము. అప్లై చేసి ఈ బొబ్బట్టుని వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకుందామండి. ఈ కాల్చుకున్నవి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా మరొక బొబ్బట్టుని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను బొబ్బట్లని 1 బై 1 కాల్చుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చినాయి కదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రుచి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెయ్యి మాత్రం ఎక్కువ పడుతుందండి. ఇవి చాలా వేడివేడిగా ఉన్నాయండి. మా అమ్మాయి ఇలా ముక్కలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. వేడి వేడి బొబ్బట్లు రెడీ.